అయితే దీక్షా కాలంలో ఏకభుక్తం అన్నది చేయాలని చెప్తారు. ఒక్కసారి తినాలంటారు. దీనికి ఏమైనా టైమింగ్ అన్నది ఉన్నదా? ఎందుకంటే సోమవారం ప్రదోష వ్రతం వాళ్ళు కూడా ఉంటారు. ఈ ప్రదోష వ్రతం చేసేవారు సాయంత్రమే తినాలి. మరి అయ్యప్ప దీక్ష కోసం ఈ వ్రతాన్ని విడిచిపెట్టాలా, లేకపోతే సాయంత్రం తినే అవకాశం ఏమైనా ఉందా? ప్రదోష కాలం అనేటువంటి దానిలో కొంతమందికి మాత్రమే ఈ ప్రదోష కాలం అనేటువంటిది ఉన్నది. సాంప్రదాయ ప్రకారం అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న దాన్ని మాత్రమే వాళ్ళు పాటిస్తున్నారు ప్రదోషం. మిగతా వాళ్ళు 40 రోజుల కాలం మాత్రమే దీక్షను తీసుకుంటారు. ప్రదోష కాలం ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సాయంకాల సమయంలోనే భోజనం చేయాలి. ప్రదోషం ఉన్నవాళ్ళు తప్పకుండా సాయంకాలం భోజనం చేయవచ్చు. అదేవిధంగా నిత్యం చేస్తున్నట్టుగా అల్పాహార సేవనం కూడా చేయవచ్చు. అంటే భోజనమే చేయాలని కానీ అల్పాహారమే చేయాలని కానీ లేదు. వారి వారి ఆరోగ్యరీత్యా సాయంత్రం భోజనం చేస్తేనే తనకు సరిపోతుంది,